పాపం చేశాం. అయినప్పటికీ మా పాపములను బట్టి ప్రతీకారం చూపించక, మా దోషాలను బట్టి ద్వేషించక, మా అతిక్రమ క్రియలను బట్టి అసహించుకొనక, కాలము పరిపూర్ణమైనప్పుడు శరీరధారిగా వచ్చి చూపించిన ప్రేమకై, చేసిన త్యాగానికై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు కనుక యావత్ మానవాళి యొక్క రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు నీ అమూల్యమైన రక్తాన్ని శిలువలో కార్చి ప్రతి ఒక్కరూ జన్మ కర్మ పాపముల నుంచి విడిపించబడి పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలని నీ ప్రేమని వెల్లడి చేస్తూ దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నావు నాయనా. మేము కూడా ఒకప్పుడు నిన్నెరుగని జనాంగములో పుట్టిన వారమే. అయినప్పటికీ నీ పరిశుద్ధాత్మ ద్వారా మాలో జరిగించిన నూతన కార్యాన్ని బట్టి, రక్షణ కార్యాన్ని బట్టి నీకు వందనాలనైనా. నీవు నిజమైన దేవుడు అని, రక్షకుడు అని, పరలోకానికి మార్గము, సత్యము, జీవము అని ప్రత్యక్షపరుచుకొని ఇచ్చిన విమోచనకై నీకు వందనాలనైనా. మేము మరలా పాపం చేయకుండా ఉండాలని నీ పరిశుద్ధాత్మని మాకు అనుగ్రహించారయ్యా. మాలో నిర్జీవ క్రియలు, అంధకార క్రియలు, దుష్క్రియలు లేకుండా ఉండాలని, జీవము గల దేవుని బిడ్డలంగా ఉండాలని నీ జీవవాక్యాన్ని మాకు ఇచ్చారు. కాబట్టి నిన్ను అంగీకరించిన మేము లోకమాలిన్యం అంటుకొనకుండా, లోక మర్యాదను అనుసరించకుండా, లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకుండా, లోకంతో స్నేహం చేయకుండా, లోకానికి మేము లోకానికి శిలువ వేయబడిన వారమై మనోవాక్కాయ కర్మలలో ఏ దోషము లేకుండా నీ కొరకు ప్రత్యేకంగా జీవించాలని, పరిశుద్ధంగా జీవించాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి నిన్ను అంగీకరించిన మేము ప్రతి క్షణము నీ ఆత్మతో నింపబడుతూ, నీ ఆత్మతో నడిపించబడుతూ, నీ జీవవాక్యాన్ని చేతపట్టుకొని లోకంలో జ్యోతులంగా ప్రకాశిస్తూ, చీకటిలో మరణఛాయలో ఉన్న వారికి నీ ఆశ్చర్యకరమైన వెలుగుని చూపించే వారంగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. అందరినీ ప్రేమించావు, అందరి కోసం ప్రాణం పెట్టావు, అందరూ రక్షణ పొందాలని చూస్తున్నావు, అందరినీ పరలోకం చేర్చాలని స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి మరలా రాబోతున్నావు. కాబట్టి నాయన, నిన్ను అంగీకరించిన మేము మారు మనసు తగినట్లుగా మంచి ఫలాలు ఫలిస్తూ నీకు ఇష్టమైన ఫలాలు అందించే వారంగా ఉండటానికి శక్తి దయచేయండి నాయన. ఈ ఓబులానిపాలెం గ్రామాన్ని ప్రేమించి ఈ చిన్న సహవాసాన్ని మీరు పునః ప్రారంభం చేసి కొనసాగిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. గత 17 సంవత్సరాలు కాపాడి 18వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు నాయన. కాబట్టి చిన్న సహవాసం ముడత మచ్చ కళంకము లేకుండా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగలినదిగా ఉండాలని, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, నీ వాక్య బతుకు స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని ప్రభువా, జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ సహవాసంలో ఉన్న నీ బిడ్డలు ఎవ్వరికి ఆటంకంగా, అభ్యంతరంగా ఉండకుండా
నీకు మహిమకరంగా ఉండినట్లు సర్వసత్యములో నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయన. నువ్వు ప్రార్థన ఆలకించు దేవుడవు, మాట నెరవేర్చు యెహోవావు, స్థిరపరచువలనని నిర్మించు దేవుడవు. కాబట్టి ఓబులాడిపాల గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం రక్షణ పొందాలని, యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, పెద్దల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఎవరెవరు ఎటువంటి సమస్యలతో, బాధలతో, అవసరతలతో, శోధనలతో, వ్యాధులతో ఉన్నారో వారందరి విషయంలో నీవే సహాయం చేయండి. నెమ్మది, ఆరోగ్యం, సమాధానం ఇచ్చి కుటుంబాలు రక్షణ పొందినట్లు చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మరోసారి ఈ ఉదయకాల సమయంలో వచ్చిన నీ బిడ్డలను బట్టి స్తుతిస్తూ, రావలసిన బిడ్డలతో ప్రార్థిస్తూ, పాటల్లో, వాక్యజనుడు, ఆరాధనలో తోడుండి సర్వసత్యములను నడిపించమని, సాతానుకు లయపరచమని, నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించమని మా రక్షకుడు, నీ ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాట పాడుకుందాం రండి. అందరికి వందనాలు. నాలుగో పాట పాడండి. నాలుగవ పాట పాడుతున్నాం. స్తోత్ర రూపమగు కృతగీతములు మానో యేసయ్యా, 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 మా యేసయ్యా, 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 మా ధరలో దుఃఖమైన, చెరలో వేదనైనా, ధరలో దుఃఖమైన, చెరలో వేదనైనా, భయమేమీ లేదుగా, మా యేసు మాకుండగా, భయమేమీ లేదు, మా యేసు మాకుండగా. యేసయ్యా, 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 మా మంచి యేసయ్యా, శత్రువు
బాధించిన మిత్రువులు ధనినా శత్రువు బాధించిన మిత్రువులు ధనినా గతి లేని వారలం మేమెన్నడు కాము గతి లేని వారలం మేమెన్నడు కాము యేసయ్యా 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 బాగాపరి యేసయ్యా మనకాపరి యేసయ్యా తినుటకు ఆహారం కాటుటకు శ్రములు తినుటకు ఆహారం కాటుటకు శ్రములు కొన్న లేకున్నా మా దేవుడే సయ్యా మాకున్న లేకున్నా మా దేవుడే సయ్యా యేసయ్యా 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 నా ప్రేమనే సయ్యా రక్షణానంద ఇవ్వలేవు రక్షణలు ఇవ్వలేవు రారాజు యేసుక్రీస్తు ప్రతిరోజు ఆనందమే రారాజు యేసుక్రీస్తు ప్రతిరోజు ఆనందమే యేసయ్యా 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 మహారాజు యేసయ్యా 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 మహారాజు యేసయ్యా లోకం అశాశ్వతం పరలోకం శాశ్వతము ఈ లోకం అశాశ్వతం పరలోకమే శాశ్వతం ప్రభు యేసు ద్వారా పరలోకం చేరుదము ప్రభు యేసు ద్వారానే
ఏసయ్యా ఏసయ్యా మన మార్గమే సయ్యా కృత గీతములు మానోట మాయే సయ్యా మాయే సయ్యా ఏసయ్యా 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 మా ఏసయ్యా 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 మా ఏసయ్యా హల్లెలూయా. యాభై నాలుగో పాట 54 54వ పాట పాడుకుందాం. ఆనంద సన్నిధియే ఆనంద సాగరమే నా యేసు ఆనంద సన్నిధియే ఆనంద సన్నిధియే ఆనంద సన్నిధియే నా యేసుతో ఆనంద సన్నిధియే ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సన్నిధియే అబ్రహామును పరదేశములో వీడని నీ సన్నిధి వాగ్దాన వాక్యము తీర్చినది అబ్రహామును పరదేశములో వీడని నీ సన్నిధి వాగ్దాన వాక్యము తీర్చినది వాగ్దాన వాక్యము తీర్చినది వాగ్దాన వాక్యము తీర్చినది ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సన్నిధియే ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సన్నిధియే ఇశ్రాయేలీయులు అరణ్యములో సంచరించినను తోడు నిలచిన సన్నిధి ఇశ్రాయేలీయులు అరణ్యములో సంచరించినను తోడు నిలచిన సన్నిధి తోడు
ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సన్నిధి ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సన్నిధి యుద్ధరథములు దావీదునకు విజయమిచ్చినది బలమైన నీ సన్నిధి యుద్ధరథములు దావీదునకు విజయమిచ్చినది బలమైన నీ సన్నిధి బలమైన నీ సన్నిధి బలమైన నీ సన్నిధి ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సన్నిధి ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సన్నిధి దానియేలును సింహములో కాచిన నీ సన్నిధి సింహాలను మోసినది దానియేలును సింహములో కాచిన నీ సన్నిధి సింహాలను మూసినది సింహాలను మూసినది సింహాలను మూసినది ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సన్నిధి ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సన్నిధి
ప్రభు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాబంధం తెలియజేస్తున్నానండి. దేవాదేవుడు మన జీవితంలో మరొక పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించి ఆయన సన్నిధిలో చేర్చి దేవుని మాటలు ధ్యానం చేసుకోవటానికి మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము. హల్లెలూయా. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయనా. ముఖ్యంగా నీవు ఈ లోకములో రక్షకుడుగా జన్మిస్తున్నావని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అనేక చోట్ల సెమీ క్రిస్మస్ అని రకరకాల పేర్లతో జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయితే నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్న మేము, లేదా నిన్ను అంగీకరించాము అనుకున్న మేము ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం? మా ముందుకు తీసుకుని వచ్చిన ఈ వాక్యములో నుండి మాకు కావలసిన శ్రేష్టమైన మాటలు, ఆత్మ క్షేమాభివృద్ధి కలిగించే మాటలు, అనేకులు మా ద్వారా ఆత్మరక్షణ పొందే మాటలు తెలియచేయమని ప్రార్థిస్తున్నాను. నా సొంత మాటలు ఏది రాకుండా ప్రతి ఒక్కరూ క్రీస్తు వలె ఉండుటకు, ఎదుగుటకు కావలసిన ఆత్మ సంబంధమైన సంగతులు తెలియచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభుకి స్తోత్రం. మరోసారి మీ అందరికీ ప్రభు నామమున నా శుభాబంధం తెలియచేస్తున్నామండి. చాలా మంది యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయితే నేను, మీరు, మరెవరైనా అంగీకరించిన వాళ్ళు ఎలా ఉండాలంట? సెమీ క్రిస్మస్ అనండి, లేకపోతే మరొకటి అనండి. రేపు 25వ తారీఖు అదే. మనం కూడా క్రిస్మస్ పండగ కాదు, కానీ యేసు ప్రభు మన కోసం జన్మించిన ఏ రోజో కూడా తెలీదు, అయినా జన్మించాడు కాబట్టి ప్రార్థనకి సమకూడదాం అంతే. హల్లెలూయా. అర్థమైందా అండి? వాస్తవానికి డిసెంబర్ 25 యేసు ప్రభు జన్మించాడు అని ఎక్కడ ఆధారం లేదు. అలాగని జన్మించలేదు అని మనం అనకూడదు. కారణం ఏంటంటే కాలమే చెప్తుంది క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు జన్మించక పూర్వం అని ఉందని, యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తరువాత అని ఉంది. అర్థమైందా? జన్మించాడు. నేను, మీరు ప్రపంచంలో ఎంతో మంది ఒప్పుకుంటున్నారు, జ్ఞాపకం చేసుకుంటున్నారు.
నేను తప్పనట్లేదండి. అయితే ఆయన ఆశపడుతున్నాడు ఏమని? నేనైనా మీరైనా మరెవరైనా దేశం ఏదైనా డినామినేషన్ ఏదైనా భాష ఏదైనా ఏమని ఆశపడుతున్నాడు? ప్రేమ కలిగి. ప్రేమ కలిగి. నంబర్ 2, సత్యము చెప్పుచు. నంబర్ 3, క్రీస్తు అనే ఉండుటకు. హల్లెలూయా. అదండి ఆయన ఉద్దేశం. మరి మన ప్రవర్తన ఏంటి? మన క్రియలేంటి? మన నడక ఏంటి? గ్రంథంలో రాశారు, జన్మించలేదు నేను అన్నట్లా, జన్మించారు. ఏ రోజు తెలియదు కానీ జన్మించారు. కాబట్టి అంగీకరించిన నేనైనా మీరైనా మరెవరైనా డినామినేషన్ ఏదైనా భాష ఏదైనా దేశం ఏదైనా ఎలా ఉండాలంట? ఫస్ట్ ప్రేమ కలిగి ఉండాలటండి. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండాలట. ఎందుకని? చదువుతాం, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపి కనుక నేను మీరు ఇంకందరూ ప్రేమ. చెప్పండి, ఉందా పోయిందా? ఇందాక దాకా ఉందండి, ఇప్పుడే పోయిందండి అంటారా? పోనీ ఇప్పుడు మీరు చదువుతున్న మందిలో ఉన్నంతగానే ఉండదండి, బయటికి వెళ్ళాక పోద్దంటారా? ఉందా ప్రేమ? చెప్పండి. ఇంకో విషయం, రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. హల్లెలూయా. ఏముందండి? దేవుడు మనం పరిశుద్ధాత్మను ఇచ్చాడు. మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం. నిన్నో అనట్లేదండి, కలిగి ఉన్నాం. ఏం చేశాడంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా, చెప్పండి చదివాగా, దేవుని ప్రేమని మన హృదయములలో కుమ్మరించాడటండి. దేవుని ప్రేమని పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో కుమ్మరించాడటండి. హల్లెలూయా. ఉందా దేవుని ప్రేమ మన హృదయంలో? చెప్పండి, ఉందా? బెద్దం పడిందా? వాక్యం నేను మీకు చదువుతుంది. నా ప్రార్థన ఒకటి, ప్రభువా నువ్వు చెప్పావు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమని నా హృదయములో కుమ్మరించాను అన్నావు. కాబట్టి నేను ఇప్పుడు దేవుని ప్రేమని కలిగి ఉండాలి అని ప్రార్థన చేయడం నాకు అలవాటు. మరి మీ అలవాటు ఉందా? దేవుని ప్రేమ మీకు లేదన్నట్లా ఉందంటున్నా. దేవుని ప్రేమ ఎట్లాంటిది అసలు? చెప్పండి, దేవుని ప్రేమ ఎట్లాంటిది?
తెలుసుకోండి. అపోస్తల కార్యాల గ్రంథం 10:35లో చెప్తాడు, ఆయన పక్షపాతి కాడు. ఆయన పక్షపాతి కాడు. అంటే దేవుని ప్రేమలో పక్షపాతం ఉంటుందా? మనలో లేదా? దేవుని ప్రేమ మన హృదయంలో ఉందా? అరే రే 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 రే, ఎంత మోసం అండి! ఉందా? మరి కుమ్మరించాడుగా. ఇప్పుడు నేను అడుగుతా, ప్రభువా, నాలో పక్షపాతము లేని నీ ప్రేమ నివసించాలి అని. మరి మీరేమంటారు? అట్లా తెలుసా? తెలుసా? నాకు నేర్పించింది అదండి. ప్రభువా, నా సంఘంలో ఉన్న వాళ్ళైనా, వేరే వాళ్ళైనా, అసలు అన్యులైనా, ఎవరైనా నేను ఎలా ప్రేమించాలి? మీరెలా ప్రేమించాలి? నాకు అది దయచేయ్యా. దయచేసి తెలుసుకుందామండి అన్నాడు. దీనిలో మనం ఎదగాలంట. ఎదిగామా తరిగామా? హలో, ఎదిగామా తరిగామా? వామ్మో, ఉందా నాలో దేవుని ప్రేమ? పక్షపాతం లేని ప్రేమ ఉందా? దాన్ని కాపాడుకోవటమే మనం చేయాల్సిన ప్రార్థన. చూస్తా కొన్ని చోట్ల వాళ్ళకు సంబంధించిన వాళ్ళనే, ప్రభు నాకు అటువంటి జబ్బు అంటుకొని బాకు, నాకు అటువంటి జబ్బు అంటుకొని బాకు. తెలుసా? చూడండి, ఇంకో మాట చెప్తాడు మత్తయి సువార్తలో. మత్తయి సువార్తలో వాక్యం నుంచేనండి, నాకు వేరే మాటలొద్దు. ఎందుకు పనికి మాలిన చెత్త మాటలన్నీ? మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం చూడండి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా, నీతిమంతులైనా అనీతిమంతులైనా, మరి మనం మంచోళ్ళనా చెడ్డోళ్ళనా? మంచోళ్ళనా చెడ్డోళ్ళనా? అరే చాలా జాగ్రత్తలు, డేంజర్ ఫెలో కదండి. మరి మంచోళ్ళు చెడ్డోళ్ళు ఒకటేనా? మనకి ఒకటేనా? చెప్పండి. నీతిమంతులు అనీతిమంతులు ఒకటేనా? సూర్యుని ఉదయింపజేస్తున్నాడంట, వర్షాన్ని కురిపింపజేస్తున్నాడంట. మరి మనం ఎలా? దయచేసి అర్థం చేసుకుందామండి. ఇంకొక విషయం, దేవుడు చెప్పాడు, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించు అని. పొరుగువాని ప్రేమిస్తున్నామా?
ప్రేమిస్తున్నామా? గుంటూరులో మా ఇల్లు ఉంది. ఇంటికి దారికి ఇటు గోడ కట్టుకున్నాం మేము. మా స్థలంలో మేమే కట్టుకున్నాం. అటు పక్కన వేరే వాళ్ళు. మేము కట్టుకున్న మా గోడ మీద మా బట్టలు ఆరేస్తే అవతలోళ్ళు ఆ బట్టలు ఇట్లాగి అట్లాగి అడిపికి ఇటుపికి చేసేవాళ్ళండి. మీరేం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయరా? ఊరుకుంటారా? ప్రభు స్తోత్రం. ప్రేమించమన్నాడు. మూడో తగదపడితే ఎట్లా? ఇంకో విషయం గమనించండి. ప్రేమతో ఏదైనా సాధించవచ్చు, కానీ ప్రేమ లేకుండా ఏమీ సాధించలేవు. అర్థమైందా? ఆఖరికి ఇక్కడ మందిరం కట్టామండి. మందిరం కట్టిన తర్వాత ఇట్లా నీళ్లు పోవటానికి దారిలాగా పెట్టుకున్నాం. మేము ఉంచుకున్నాం. ఇప్పుడు ఎంతమంది నీళ్లు ఆ దారిలో నుంచి వెళ్తున్నాయో చూడండి. మీరైతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? మాది అనరా? అసలు నాకు డైరెక్ట్గా అన్నారండి నాతోటి, అదేంటండి పాస్టర్ గారు, మీ కాలువలో నుంచి వేరే వాళ్ళ నీళ్లు పోతానంటే మీరు ఎందుకు ఊరుకున్నారన్నారు ఈ ఊరోళ్ళే. అప్పుడు నేను అన్నా వాళ్ళతోటి, అయ్యా, నేను ఈ ఊర్లో వాళ్ళు దేవుని ప్రేమ తెలుసుకోవాలి, రక్షణ పొందాలి అని వచ్చానే గాని ఇది నా స్థలం, నా కాలవ అని వాడితో పోట్లాడటానికి రాలేదండి అన్నానండి. మరి మీరైతే ఏమంటారు? అవునా, ఇప్పటిదాకా నాకు బలి వెలగలేదే, ఇప్పుడని బాగా వెలిగించుకుంటా కదండి. అరే మనం మన పొరుగు వాళ్ళని ప్రేమించేవాళ్ళమా? నిజమేనా? ప్రేమిస్తామా? అరే, నాకు నేర్పించింది అదండి. దేవుడు నాకు నేర్పించింది అది. మరి నేను ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలా? క్రిస్మస్ వెళ్ళిపోయినాక మళ్ళీ పోగొట్టుకోవాలా? ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు నాకు నేర్పించింది అదే అండి. పక్షపాతం ఉండకూడదు. మంచోళ్ళైనా చెడ్డవాళ్ళైనా, నీతిమంతులైన అనీతిమంతులైనా ప్రేమించడమే. ఎప్పుడు నేర్చుకుందా? తర్వాత అక్కడే ప్రభు చెప్తాడు, నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించు అని చెప్పబడిన మాట విన్నారు కదా. పాత నిబంధనలో చెప్పాడండి ఆ మాటలో. పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ అని కొట్రా అన్నాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో జాగ్రత్తగా కొట్టబాకు. ఇంకా చెప్తాడు, నీ శత్రుని ద్వేషించు అని అప్పుడు చెప్పానురా, ఇప్పుడు చెబుతున్నాను, నీ శత్రుని ప్రేమించు. మనం క్రిస్మస్ పండుగ చేస్తున్నాం, హల్లెలూయా కదండి. రోడ్ల మీద అక్కడ ఇక్కడ క్రిస్మస్, సెమీ క్రిస్మస్ ఆడి కనబడితేనే చాలు మనకి
కదండి? శత్రువుని ప్రేమిస్తామా? ఒరే బాబు, ఏం చేస్తా? దేవుని వాక్యంలో ఉన్న మాటనే దయచేసి తెలుసుకుందామండి. ఏమి లేకుండా సెమీ క్రిస్మస్, మినీ క్రిస్మస్, ఎన్ని క్రిస్మస్లో ఇవన్నీ అవసరమా? దయచేసి తెలుసుకోండి. అక్కడే ప్రభు ఇంకో మాట చెప్పారు. ఏమని? 46వ వచనం, మిమ్మును ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే మీకేంటి ఫలము? ఇప్పుడు మనం ఫలం కావాలా వద్దా? ఏ ఫలం కావాలి? పుచ్చిపోయిందా, ఎండిపోయిందా, మంచిదా, కుళ్ళిపోయిన ఫలమా? ఇవన్నీ మీరు మాకు చెప్పాకండి, మా వల్ల కాదు. మరి క్రీస్తుని ఆరాధించడం ఎందుకు? క్రిస్మస్ చేయడం ఎందుకు? అందుకోసం నేను ఇవన్నీ మందిరంలో పెట్టను, మందిరంలో చెప్పను, పెట్టించను. ఎందుకంటే అమ్మా, మీరు ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేయకపోతే దేవుడు నన్ను అడుగుతాడు. కాబట్టి మీ చేత అది పెట్టించి ఇది చేపించి నేను దేవునికి లెక్క ఎందుకు చెప్పాలి? అయితే ప్రార్థన పెట్టుకోండి అంట. ఏం పెట్టుకోవాలి? ప్రార్థన పెట్టుకోండి, సువార్త వినిపించండి. దానికి ఈ పేరు ఆ పేరు అయ్యి మనకి వద్దు. మరి మంచిదా చెడదా? అర్థమవుద్దా? ఎప్పుడు అర్థమవుతుంది చెప్పండి. ఇంకోటి, అన్యుల్లో నుంచి రక్షించబడి ఉంటారు. అటు చౌదరీసో, రెడ్డిసో, లేకపోతే నాయుడులో, నాలాగా వైశ్యాసో, లేకపోతే మరొకళ్ళు ప్రభువుని అంగీకరించా. అంతకుముందు నేను వైశ్య, కొంతమంది గుప్తా అని పేరు తగిలించుకుంటారు, కొంతమంది శ్రేష్ఠి అని తగిలించుకుంటారు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర డీజీపీ గారు ఉన్నారు, ఆయన పేరు చివరిలో గుప్తా అని వచ్చుద్ది. ఇప్పుడు నేను ప్రభువుని అంగీకరించి గుప్తాలు శ్రేష్ఠీలు తగిలించుకుంటే మరికొంతమంది రెడ్డి అని తగిలించుకుంటారు, మరికొంతమంది చౌదరి అని తగిలించుకుంటారు. చూడలేదు ఎప్పుడు? మరి సమంజసమేనా? ఎందుకు? ఇంకోటి నాకు వాట్సాప్లో పెడుతుంటాడు, కన్వర్టెడ్ వైశ్య అని. అయ్యి బాబు, కన్వర్టెడ్ వైశ్య అని మనం మాట్లాడకూడదు. ఎందుకంటే చెడు కాలం. బుద్ధిమంతుడు మౌనంగా ఉండును. మనం మౌనంగా ఉంటామా? కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. నవ్వాలో ఏడవాలో అర్థం కాక ప్రార్థన చేస్తా. మీరేం చేస్తారు? నవ్వుతారా, ఏడుస్తారా, తంతారా? అవునా? దయచేసి తెలుసుకుందామండి. మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే ఏంటి ఫలం అన్నాడు. మీ శత్రువులని ద్వేషించండి అని అప్పుడు చెప్పారు కదా. ఇప్పుడు శత్రువులని ప్రేమించడం మాత్రమే కాదు, శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. ఎప్పుడైనా విన్నారా? మనం చేస్తామా శత్రువుల కోసం? నేను ఎట్లా కనపడుతున్నా నీకు? అట్లా కదమ్మా ప్రార్థన నేర్చుకున్న నాయన అంటే మా జాతి కదా ప్రార్థన. అమ్మో బాబు, ఇక నా మీద కత్తులు కటారులు
చురకత్తులు కదండి, ఎన్ని ప్రయోగిస్తారో నేను అనుకుంటా. వీటినన్నిటిని ప్రయోగించినా నాకు బాధ లేదు. ఎందుకంటే ఆయన నన్ను తన రెండంచుల వాక్యమైన ఖడ్గంతో ఎప్పుడో వేరు చేశాడు. దేని నుంచి? హలో, దేని నుంచి వేరు చేశాడు? రెండంచుల వాక్యమైన ఖడ్గముతో. హెబ్రీ పత్రిక 4:22 ఏముందో తెలుసా? దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను వేరు చేస్తుంది, విభజించినంతమడు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. అంటే దేవుని వాక్యం ఏం చేసింది? నన్ను, ప్రాణాన్ని ఆత్మని వేరు చేసింది. ఇప్పుడు నా దగ్గర ప్రాణం ఉందా, ఆత్మ ఉందా? మరి మీ దగ్గర? నా దగ్గర ప్రాణం ఉందా, ఆత్మ ఉందా అంటే నా దగ్గర ప్రాణం లేదు, నా దగ్గర ప్రాణం లేదు. ప్రాణం యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. ఎప్పుడో తెలుసా? ఎప్పుడైతే నీళ్లలో మునిగానో అప్పుడే ప్రాణం పోయింది యేసయ్య దగ్గరికి. ఆత్మ మాత్రమే నా దగ్గర ఉంది. మరి మీ దగ్గర ప్రాణం ఆత్మ రెండు ఉన్నాయా? ఇంకా చెప్పండి. ఇంకా మీకు కావాలంటే రోమా పత్రికలో 6వ అధ్యాయములో 3వ వచనం చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందించమని మీరు ఎరుగరా? అర్థమైందా? ఏమయ్యామంటే మనం చూడండి, మళ్ళా చదువుతా. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? ఎరిగారా? అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు యేసు ప్రభు చనిపోయారు, చనిపోయిన తర్వాత సమాధి చేశారు, అవునా? చనిపోయిన శవాన్న, బతికున్న మనిషిన? చనిపోయిన శవాన్ని. ఇప్పుడు మనం బాప్తిస్మం పొందాం, మనం కూడా అట్లాగంట. అంటే ఇప్పుడు మనం చనిపోయామా, బతికామా? చెప్పాడుగా అర్థమైతేగా. ఇంకా చదవండి, చెప్తాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అర్థమైతే చెప్పండి ఇప్పుడు హల్లెలూయా. హలో, అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు నేను చచ్చానా, బతికానా? మీరు చచ్చారా, బతికారా? మీరు బాప్తిసం పొందలేదని, కానీ పొందిన నేనైనా మీరైనా
మరెవరైనా ఎలా ఉండాలి? మనము మరణములోకి బాప్తిస్మం పొందాం. యేసు ప్రభు ఎలా తిరిగి లేచాడో అలాగే మనం కూడా ఏమనంట నూతన జీవము కలవారమై ఉండునట్లు, నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. ఇప్పుడు చెప్పండి, నూతన జీవమైనా పాత జీవమా? హలో, నేను వాక్యం మాట అని చెబుతుంది. ఇప్పుడు మనం నూతన జీవమా పాత జీవమా? క్రిస్మస్ ఏమండి, క్రిస్మస్ నేను చెప్పింది అని అబద్ధం ఉంటే చెప్పండి, ఇట్లా నిజం చెప్పేవాళ్ళంటే చూపించండి. నాకు నేర్పించింది అది. ఎప్పుడైతే నేను బాప్తిస్మం పొందానో, నీళ్లలో ఇలా మునిగిపోయానో, యేసు ప్రభు సమాధి చేయబడినట్లుగా ఒక బ్రతికిన వ్యక్తి చనిపోయిన తర్వాత సమాధి చేసినట్లుగా నేను అప్పుడే సమాధి చేయబడ్డా. మీరు మీరు ఎంత రోషమా! అక్కడేమో రెండంచుల ఖడ్గం ప్రాణాన్ని ఆత్మని విభజించింది అంటే వేరు చేసింది అని చదివా. మనం విభజన పొందామా? విభజించబడ్డామా? చెప్పండి, విభజించబడ్డామా? ఆ జీవమే నాలో నడిపిస్తా ఉన్నాడు. ఎన్ని వచ్చినాయో దేవుడు నాకు నూతన జీవాన్ని ఇచ్చాడు. అంతకుముందు ఎంత రోషమో, కోపమో, ధనాపేక్ష, స్వార్థమో ఎన్ని ఉన్నా అన్నీ ఉన్నాయి. లేవని నేను అనను, ఉన్నాయి. అయితే యేసు ప్రభులోకి మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందానో ఆ రోజు నుంచి నేర్పుతూ ఉన్నాడు. ఇంకా నేర్చుకుంటూనేమంట అన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ నాలో కృమ్మరించబడితే చూడండి, రోమా పత్రికలో 12వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడు. ఇప్పుడు మనలో పగ ఉందా లేదా? పగ ఉందా లేదా? హలో, మరి ఏమని ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నా బయటే కాదు, కొంతమంది పైకి పగలేనట్టే ఉంటారు, తేనె పూసిన కత్తులు అన్నమాట. ఏ కత్తులు? తేనె పూసిన కత్తులు. లోపల మాత్రం ఎంత పగో. హల్లెలూయా కదండి. నేను అడుగుతా, ప్రభా, నాకు ఎవరి మీద పగ లేకుండా చెయ్యయ్యా.
నువ్వు అందరినీ ప్రేమించావు, నాకు అది దయచేయ. మరి మీకేం కావాలి? క్రిస్మస్ కొత్త బట్టలు కావాలి, తర్వాత కొత్త సంవత్సరం కొత్త బట్టలు కావాలి, మంచి మంచి పిండి వంటలు కావాలి, తర్వాత సంక్రాంతి వస్తుంది, అరిసెలు కావాలి, అరిసెలు కావాలి, చక్రాలు కావాలి కదండి. తెలంగాణ సైడ్ అయితే సంక్రాంతి సందర్భంగా, ఇప్పుడు ఆ పేరు కూడా మర్చిపోయానండి, చక్రాలు అనరు, ఆ పేరు కూడా మర్చిపోయి. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చి 12 సంవత్సరాలు దాటిపోయింది కదా. షకినాలు అండి, గుర్తొచ్చింది, షకినాలు. మీరు చూడండి, పిండి మరలు ఉంటాయి, షకినాలకి స్పెషల్గా వేయబడిన పిండి అని. నేనున్న అద్దె కొన్ని ఇంట్లోనే, నేను ఒక గదిలో ఉంటా, మిగతా అంతా ఖాళీ, ఓనర్స్ ఉంటారు ఇంకొక గది ఎదురు. సంక్రాంతి మూమెంట్ వచ్చినప్పుడు కనీసం 4-5 లేడీస్ గ్యాదర్ అవుతారండి. ఒక పొయ్యి పెడతారు, ఒకళ్ళు పిండి ఒత్తుతుంటారు, ఒకళ్ళు బాండీలో వేస్తుంటారు, మరొకళ్ళు చక్రం చుట్టలు చుడుతుంటారు, ఈయన పిండి ముద్దలు చేస్తుంటారు, మరొకళ్ళు లేపి చేస్తుంటారు. అమ్మయ్య, ఫుల్ దేనికి? షకినాలకి. అయ్యగారు చూడండి అని ఇచ్చారండి నాకు ఒక రోజు. అది నవ్వులు తింటే నా పళ్ళు ఉంటాయా పోతాయా, అప్పుడే నా పళ్ళు ఉంటాయా పోతాయా అనిపించిందండి. వాళ్ళేమో కథనం. మనకే స్పెషల్ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి. జాగ్రత్త, అర్థం చేసుకోండి. యేసు ప్రభుని అంగీకరించి బాప్తిస్మం పొందిన నేనైనా మీరైనా పాతి పెట్టబడ్డాం, మరణించాం. పగ పెట్టుకోకూడదు, ద్వేషించకూడదు, దూషించకూడదు, అపనింద వేయకూడదు, తిరస్కరించకూడదు, బాధ పెట్టకూడదు. ఏం చేయాలి? దా, నేను నేర్పుతా. కాబట్టి ప్రభువా, నేను నిన్ను అంగీకరించాను, బాప్తిస్మం పొందాను, ఎలా ఉండాలి? ప్రేమ కలిగి, ప్రేమ కలిగి అర్థం చేసుకుందాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. చూడండి, క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఏమన్నా, ప్రేమైన దేవుడా, నా కోసం ప్రాణం పెట్టావు, నన్ను రక్షించావు. తర్వాత కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకుంటున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము, మనం తెలిసిందా, ప్రాణం పెడతామా, ప్రాణం తీస్తామా? ప్రాణం పెడతామా, ప్రాణం తీస్తామా? ప్రాణం పెట్టడం మన జాతి కాదు, ప్రాణం తీయం.
కానీ ఎలా చేస్తామంటే వాళ్ళంతటి వాళ్ళు మానసికంగా చచ్చేలాగా ప్రవర్తిస్తాం కదండి. వాళ్ళంతటి వాళ్ళు మానసికంగా చచ్చేలాగా కదండి. అంత తెలివితేటలు ఇచ్చాడు సైతాన్ మనకి. ఏం చేద్దాం చెప్పండి, అర్థం చేసుకోండి. నేనైనా మీరైనా మరెవరైనా ప్రేమ కలిగి, ఒక భక్తుడు అంటాడు, ప్రేమంటే ఏమిటో తెలియదేశయ్యా, ప్రేమించమని క్రొత్త ఆజ్ఞ ఇచ్చావయ్యా. ప్రేమంటే ఏమిటో తెలియదేశయ్యా, ప్రేమించమని క్రొత్త ఆజ్ఞ ఇచ్చావయ్యా. నీ ప్రేమను నాలో పోయి యేసయ్యా, నన్ను నీలాగే మార్చివే యేసయ్యా. నీ ప్రేమను నాలో పోయి యేసయ్యా, నన్ను నీలాగే మార్చివే యేసయ్యా. హల్లెలూయా. ఉందా దేవుని ప్రేమ? యేసుక్రీస్తు ప్రభు మన పట్ల చూపించిన ప్రేమ ఉందా? చూడండి ఇంకొక మాట, యోహాను సువార్త 13వ అధ్యాయం. అంతకుముందు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అని ధర్మశాస్త్రంలో యేసు ప్రభు ఏం చెప్తున్నాడో చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని. అదే చెబుతా, ఈ సంఘంలో కూడా అందరూ మీరేం చేస్తున్నారు? నేను చూడగా ఏం చేస్తున్నారు? దేవుడు చూడా, చెప్పండి. అదేమంటే నీకేం తెలుసండి ఈయన సంగతి, నీకేం తెలుసండి ఈమె సంగతి. అయితే దేవుని తెలియదా? చేయడా? ఆయన చేస్తాడా? మనం ఉంటున్నామా? మన లోపల ఇంత పెట్టుకొని మీరేం పెట్టుకున్నారు మీరు చెప్పుకోండి. నాలో మాత్రం ప్రేమే ఉంది. హల్లెలూయా కదా. చెప్తున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ. ఈ ఉన్నవాడికి చేస్తుంటే ఈ కొత్త ఆజ్ఞ మేము ఎక్కడ చచ్చేవి? హలో, అన్నాడు ఇంకా ఏమని, నేను మిమ్మును ప్రేమించినట్టే, నేను మిమ్మును ప్రేమించినట్టే. అట్టే అట్టు రైట్. ప్రభు మనల్ని ప్రేమించాడు. ఏం చేశాడు? నేనంట ప్రభు ఏం చేశాడు అంటే, నేను పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. నా చేతులు, నా కాళ్ళు, నా కళ్ళు, నా బుర్ర అంటే ఆలోచన, నా మాటలు, అన్నిటికీ ఆయన శిక్ష భరించాడు. కాబట్టి ఏం చేయాలి? నేను ఇప్పుడు నేనేం చేయాలి? మీ అందరి కోసం భరించాలి. రెడీయే. నన్ను మీరందరూ సిలువేస్తా ఉన్నా రెడీయే. హలో, ఎలా ఉంటున్నాం మనం? అర్థం చేసుకోండి. ఒక్క మాట, ఎన్ని ఉన్నాయో ఇంకా చెప్పాలంటే.
ప్రేమ కలిగి. నువ్వు ఏమేమో చేస్తున్నావు. ఆయన మొట్టమొదటిది అంటాడు, నేను నిన్ను ప్రేమించినట్లు ఇతరులను ప్రేమించమన్నా, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించమన్నా, నీ వాళ్ళని ప్రేమించమన్నా ప్రేమించావా అంటాడు. ఏమంటాం మనం? ఎస్ అన్నవా? ఏమంటాం? ఎస్ అనే ఉందా ధైర్యం మనకి? ఎస్ అనే ధైర్యం ఉందా? చెప్పండి. నేనైతే అంట ఎస్ అని. ఎందుకని? నా లోపల ఏ ద్వేషం లేదు, ఏ స్వార్థం లేదు, ఏ ధనాపేక్ష లేదు, ఏ అసూయ లేదు. ఎందుకు నాకు? ఎవరన్నా అంటే అసలు నేను చచ్చిపోయినానయ్యా, ఏదో ఆత్మతో నడిపిస్తున్నాడు కాబట్టి చెబుతున్నానయ్యా. మరి మీరు చచ్చిన వాళ్ళ బతికిన వాళ్ళ? జాగ్రత్త. రెండో మాట చెప్పాడు, సత్యము చెప్పుచు. ఏం చెప్పాలా? సత్యం అంటే నిజమా అబద్ధమా? నిజమేనా? మనం నిజమే చెబుతున్నాం, అబద్ధం చెప్పట్లా. సాధారణంగా కోర్టులలో బోన్లో నిలబెట్టి ఆ పుస్తకం మీద తెచ్చి దీని మీద చేపెట్టి ప్రమాణం చేయి అంటారు. ఏమని ప్రమాణం చేయాలి తెలుసా? దేవుని ఎదుట ప్రమాణము చేసి, ఈయన అంటాడు ప్రమాణం చేసి అని. ప్రమాణం బట్టి తిరగదు. ఎందుకు? ఇంట్లో ప్రమాణం పెడతారు కాబట్టి ప్రమాణం చేసి. మనం ఏం చేద్దాం? దేవుని ఎదుట ప్రమాణము చేసి అంతా నిజమే చెప్తాను. నేను 9వ క్లాస్ చదివేటప్పుడు స్కూల్ యాన్యువల్స్ చిన్న నాటికండి, దానిలో బొజ్జ గణపయ్య అని సురేష్టి కోమటుడు పాత్ర ఇచ్చాను నేను. నాకు ఎందుకు, నేను కోమటుడిని కదా. బోన్లో నిలబెట్టి చిత్రగుప్తుని ఆ చేత ప్రమాణం చేపిస్తాడంట. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నేను విజయమే చెబుతాను. తర్వాత అబద్ధం చెప్పను అంటే, అబద్ధం చెప్పను అంటే చెబుతా. అట్లా ప్రమాణం. నిజం చెబుతా, అబద్ధం చెబుతా. మరి మీరేం చెబుతారు? మనం ఏం చెప్పాలి? నిజమా అబద్ధమా? అర్థం చేసుకోండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అంటే ఎప్పటి వరకు? ఈ ఆదివారం వరకు. లేదా మళ్ళా వచ్చే ఆదివారం చూదు కదా. అంతేనా? దయచేసి గుర్తుపెట్టుకోండి, సత్యము చెప్పుచూ ఉండాలి. అదే అన్నాడు, అబద్ధం ఆడవద్దు అని. కాబట్టి ఈరోజు నేనేం చేస్తున్నాను? అటు సత్యము చెప్పను, ఇటు అబద్ధము ఆడను అన్నట్టుగా పేపర్లు రాస్తుంటారు. ఎవరైనా అంటే కేసు, వాళ్ళ మీద కేసు వచ్చినప్పుడు వాళ్ళని సిబిఐ వాళ్ళు వీళ్ళు ఇంటరాగేషన్ చేస్తుంటారట. చదువుతుంటానండి పేపర్లో. ఇంటరాగేషన్ చేస్తే వీళ్ళు అంటారంట, ఏమై చేసావా? నాకు గుర్తు రావట్లేదండి. పోనీ చూసావా? మర్చిపోయానండి. పోనీ విన్నావా?
నాకేం అర్థం కావట్లేదండి. ఇప్పుడు వాళ్ళు నిజం చెబుతారా అబద్ధం చెబుతారా? తప్పించుకుని బాగా నేర్పుతున్నాడు. నిజము చెప్పరు, అబద్ధం చెప్పరు. గుర్తులేదండి, మర్చిపోయానండి. ఇక ఏం చేస్తారు వాళ్ళు? అరగంట చెయ్యి, 3 గంటలు చెయ్యి, ఇదేనంట సమాధానం. ఇక వాళ్ళు ఏం చేస్తారు? బాబు మా బుర్ర పోతుంది. ఇంకోటి మేము చిన్నప్పుడు చదివానండి, ఒక ముద్దాయి దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉంటారుగా, 2 లాయర్లు పెట్టుకుంటారుగా. ఒక లాయర్ గారు తన పక్షాన ఉన్న అతనితో ఈ మాట చెప్పమన్నాడంట. జడ్జి గారు కానీ వేరే లాయర్ కానీ లేకపోతే వరెవరైనా కానీ ఏమైనా నిన్ను అడిగితే ఒక్కటే మాట చెప్పు, ఎబ్బెబ్బే అని. ఏమని? ఎబ్బెబ్బే అన్నాడంట. ఎవరు అడిగినా అదే చెప్తున్నాడంట, ఎబ్బెబ్బే అని. అమ్మాయి బాగా చెప్పారే అని లాయర్ గారు ఫీజు ఇవ్వరా అని అంటే ఎబ్బెబ్బే అన్నాడు. ఎబ్బెబ్బే అన్నాడంట. ఈ లాయర్కి ఇట్లాగే ఆ లాయర్కి అట్లాగే. వాడు ఎందుకు నేర్పేయింది? మన పిల్లలకి ఏమి నేర్పుతా? వాళ్ళు ఏమి నేర్చుకుంటారు? ఏమి నేర్పుతారు? దయతో గుర్తుంచుకోండి. ప్రభు అంటున్నారు, సత్యము చెప్పుచు ప్రాణం పోయినా అబద్ధం చెప్పకూడదు. ప్రాణం పోయినా అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలి. ప్రభు మరి ఈ రోజున నిన్ను అంగీకరించి నేను కూడా నాకు గుర్తులేదయ్యా, నేను మర్చిపోయానయ్యా, అస్సలు నేను చూసినట్టుగానే నాకు నీళ్లు నవలకూడదు. మనం నీళ్లు నవ్వుతా అని మనల్ని నవ్వుతాడు. కాబట్టి జాగ్రత్త. ఎప్పుడు సత్యమే, అది ప్రభు కోరుకుంటున్నాడు. మరి మనం ఏం చేయాలి? ఎలా ఉండాలి? అది యోహాను రాసిన 3వ పత్రికలో, యోహాను రాసిన 3వ పత్రికలో 3వ వచనం చూడండి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. హల్లెలూయా. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని. ప్రభువుకు స్తోత్రం. ఇప్పుడు మన సహోదరులు ఎవరైనా మన గురించి చెబుతారు, ఇట్లా సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారని కనబడితే వాళ్ళకి. ఇప్పుడు నన్ను గురించి కూడా చెప్పర్లేదండి, ఎందుకంటే నేను ఎప్పుడు కనబడగా మీకు. ఇంకో విషయం గమనించండి, మనం చెప్పినా చెప్పకపోయినా యేసు ప్రభు ఏం చెప్తాడో తెలుసా? చూడండి, యోహాను సువార్త
యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడ రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లున్నారు. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పితివి అనేను. ఎవరు? మనల్ని అంటాడా? నా ప్రార్థన అది. వీడు చెప్పారు, వాళ్ళు చెప్పారు, నేను చెప్పాను కాదు. ఒక రోజున ప్రభు అంటాడు మనల్ని, నువ్వు సత్యమే చెప్పావు. ఉందామన్నా ఇప్పుడు నా గురించి చెప్తాడా? నా ప్రార్థన అది. వీళ్ళేదో డబ్బా కొట్టారు, వాళ్ళను మోగించారు, వీళ్ళెలా వాళ్ళను ప్రభు అంటాడు. దయచేసి అది ఛాలెంజ్గా బతుకుదాం మనం. ప్రభు ఈ రోజున నువ్వు నన్ను గురించి ఈ మాట చెప్తావా? చెప్పాడా నా యేసు ప్రభు? మరి మనకు తెలుసా? తెలిస్తే మన ప్రార్థన ఏంటి? మన ఆత్మీయ జీవితం ఏంటి? నువ్వు ఇట్టాని అని చెబుతా, నేను పోతా, మీటింగ్ అని వెళ్ళిపోతా. తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు? మిమ్మల్ని ఆయన చూస్తాడా చూడడా? అప్పుడేం చెప్తారు? దయచేసి తెలుసుకోండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎప్పుడైనా ఎక్కడైనా సందర్భం ఏదైనా గొంతు మీదకి వచ్చేదైనా అబద్ధం చెప్పకూడదు. ఎలా ఉన్నా నేను? ఏం చేస్తున్నాను? మోసపోవద్దు. చూడండి, సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో 23వ వచనం చూడండి. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకో. యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? మరి నేనేం చేస్తున్నా? 30 వెండి నాణాలకు అమ్మాడండి యూదా ఇస్కరియోతు. మరి మనం జాగ్రత్త. సత్యమును అమ్మివేయక దాన్ని కొని, అంటే యేసు ప్రభువును హృదయంలో ఉంచుకుంటూ కొన్నట్టే. ఉంచుకో. వాడు చూస్తుంటాడు ఎట్లా అబద్ధాలు అనిచ్చాలో, ఎట్లా మోసం చేయాలో, ఎట్లా నాశనం చేయాలో. జాగ్రత్త. వాక్యంలో చెప్తున్నాడు, సత్యాన్ని మాత్రం. ఇంకోటి మన దేశానికే పెడతారు ఒక మాట, ఏంటో తెలుసా? సత్యమేవ జయతే. ఎంత సత్యవంతులు వీళ్ళంతా! ఎంత సత్యవంతులో అన్నీ ఆయన దగ్గర తెలుస్తాయి. జాగ్రత్త. ఎటువంటి పరిస్థితి అయినా సత్యమే చెప్తూ ఉండాలి. ఎవరు చెప్పినా చెప్పకపోయినా
ఒకడు మనం చెప్పింది వాడు నమ్మకపోయినా, మనల్ని శిక్షించిన ఆయన ఊరుకోడు. ఒకరోజు చూపిస్తాడు, ఆయనే చెప్తాడు, నువ్వు నా నిమిత్తము పొందిన హింసలు, బాధలు, శ్రమలు, కష్టాలు అన్నీ నేను చూశా. ఇప్పుడు వాటన్నిటికీ కావలసిన రెట్టింపు ఘనత, ఫలితం నేను ఇస్తా. వీళ్ళు అంటారు అన్నీయండి. దయచేసి మర్చిపోకండి, ప్రేమ అనేది ఎలాగుంటుందో మన ద్వారా ఇతరులు తెలుసుకోవాలి. ఎలా ఉంటుంది ప్రేమ? దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? తర్వాత మనం పొరపాటున కూడా అబద్ధం ఆడకూడదు. ప్రకటన 21:8 చివరిని అంటాడు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండ. ఒక్కసారి ఆడినా కూడానే, ఒక్కసారి ఆడినా కూడానే మరి ఆడొచ్చా? జాగ్రత్త. ప్రభువా, అబద్ధాలు మాట్లాడకుండా నా నోటికి చిక్కం పెట్టుకోవాలయ్యా. చూడండి ఇంకొక విషయం, కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? మన ప్రార్థన ఏంటి? మనం రక్షించబడ్డామా? మనం బాప్తిస్మం పొందామా? మనం పరలోకానికి వెళ్తామా? నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించు. నేను నీ నామమునకు భయపడినట్లు నాకు ఏక దృష్టి కలుగు చేయి. ఏంటి మన ప్రార్థన? ఏంటి మన రక్షణ? జాగ్రత్తగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. క్రీస్తు వలె ఉండుటకు. ఎట్లా ఉన్నాడు క్రీస్తు తెలుసా? తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం నుంచి చూడండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమపడ్డబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనెను. ఇప్పుడు మనం ఎవరి వలె? ఎవరి వలె? మా అమ్మ వలె, మా నాన్న వలె, నా వలె. హలో, ఎవరి వలె మనం ఇప్పుడు? ప్రభువా, నేను నీ వలే ఉండాలయ్యా, ఎదగాలయ్యా, పాపం చేయకూడదు, కపటం ఉండకూడదు,
దూషించబడిన బదులు దూషించకూడదు, శ్రమ పెట్టినా ఎదిరించకూడదు, న్యాయంగా తీర్పు దేవునికి అప్పగించుకోవాలి. నా సహాయం చేస్తాడా చేయడా? మనం అడగడం తెలుసా? దయచేసి తెలుసుకోండి. క్రిస్మస్ వస్తుంది, 25వ తారీఖు వచ్చింది, 26వ తారీఖు పోద్ది. ఇక ఎదుగుతామా? వామ్మో, ఇట్లాంటి మాటలన్నీ మాకు చెప్పి కదండి మాలో తుప్పు పోగొట్టుకోండి. మాలో తుప్పు మాలోనే ఉండాల. తుప్పు ఉందా పోయిందా? హలో, ఉందా పోయిందా? దయచేసి తెలుసుకోండి. గ్రంథంలో నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు రాశారండి. వాళ్ళు వీళ్ళు రక్షణ పొందాలి, అంగీకరించాలి. మరి మనం ఎట్లా ఉండాలి? మన ఇష్టం, అంతేనా? హలో, అంతేనా? తర్వాత అన్నాడు ఎదుగుదము అని, ఎదుగుదము అని. జాగ్రత్త పడండి. ప్రభు చెప్పమన్న మాటలు చెప్పాను. మనం పరలోకం పోగొట్టుకోకూడదు. మన ద్వారా ఇతరులు పరలోకం పొందాలి. కాబట్టి ఎట్లా ఉండాలి అర్థం చేసుకోండి. నా ఆశ అది. మీరు, మీతో పాటు అనేకులు పరలోకంలో చేరాలి. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు మా తండ్రి, మరోసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయన. నీవు మమ్మల్ని ప్రేమించి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి శిలువలో నీ రక్తాన్ని ధారపోసి నీ ప్రాణాన్ని అర్పించి మమ్మల్ని పరలోకంలో చేర్చడానికి ఆశపడుతూ మా ఆయుష్ని పొడిగిస్తున్నావు నాయన. కాబట్టి మా ద్వారా ఇంకా అనేకులు రక్షణ పొందాలని ఆశించి అందరూ నీవు రక్షకుడుగా జన్మించావని జ్ఞాపకం చేసుకుంటున్నారు. నువ్వు ఎందుకు జన్మించావో, నిన్ను అంగీకరించిన మేము ఎలా ఉండాలో, అంగీకరించని వాళ్ళు అంగీకరించాలి అంటే మేము ఎలా ఎదగాలో కొన్ని విషయాలు తెలియజేశారు. కాబట్టి ఆ మాటల్ని మా హృదయంలో ఉంచుకొని మేము క్రీస్తు వలె ఉండటానికి, అన్ని విషయాల్లో ఎదగటానికి, దేవుని ప్రేమ కలిగి కాపాడుకోవటానికి, సత్యమును అనుసరించి నడుచుకుంటానికి సహాయం చేయమని, మా ద్వారా మా రక్త సంబంధికులు కూడా నిన్ను అంగీకరించినట్లుగా జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.